వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నంద్యాలలో ఘనంగా ఈస్టర్ వేడుకలు, పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు. నంద్యాలలో ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు. పెండ్లి నెలలోనే విషాదం, నవవధువు ఆత్మహత్య. ప్రకాశం జిల్లాలో ఉద్రిక్తత, విగ్రహాల ఆవిష్కరణపై టీడీపీ వైసీపీ నేతల మధ్య తగాదా. విజయ్ పార్టీ సమావేశం కోసం వెళ్తున్న బస్సుకు ప్రమాదం, లోయలోకి పడిన బస్సు, 12 మందికి తీవ్ర గాయాలు. గోల్కొండ సమీప తారామతి రిసార్ట్స్ లో డ్రగ్స్ పార్టీ, 6 మందికి పాజిటివ్. విద్యుత్ వైర్లు తాగి పల్లె వెలుగు బస్సులో మంటలు, 21 మంది ప్రయాణికులు సురక్షితం. నంద్యాలలో ట్రాఫిక్ అవగాహనపై కార్యక్రమం, హెల్మెట్ రూల్స్ పై సీఎం చాంద్బాస హెచ్చరికలు. జనసేన నేత కోసం స్టేషన్ మూసివేత, పోలీసుల వింత నిర్ణయం. కచ్లో ఫ్లిమింగో పక్షుల అద్భుత సందడి, పింక్ రంగులో కనువిందు. ఈస్టర్ సందర్భంగా నంద్యాలలో పలు చర్చిల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. విశ్వాసులు యేసుక్రీస్తు పునరుత్థానాన్ని స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హోలీ క్రాస్ చర్చిలో బిషప్ సంతోష్ ప్రసన్నారావు సందేశం అందించగా, గిబ్సన్ కాలనీ చర్చిలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు కుటుంబాలతో కలిసి ఈస్టర్ శుభాకాంక్షలు పంచుకున్నారు. నీరు విడుస్తే పునరుత్థానటువంటి యేసయ్య నీ దగ్గర ఉంటాడు. నీవు యేసును వెతుకుతే, యేసు కొరకు ఏడుస్తే, యేసు కొరకు కన్నీరు విరిస్తే, ఆ కన్నీరు విరిచే దగ్గర యేసు ఉన్నాడు. పునరుత్థానటువంటి యేసు కన్నీటి దగ్గర ఉన్నాడు. కనుక కన్నీరు అనేది చాలా ప్రాముఖ్యం క్రైస్తవునికి. నీ కన్నీరు కారుస్తే, నీ హృదయం ఆయన కోసం వెతుకుతే, నీ దగ్గర యేసయ్య ఉన్నాడు. నీవు ఎందు నిమిత్తమై కన్నీరు విరుస్తున్నావో, ఎందు నిమిత్తమై బాధపడుతున్నావో, ఎందు నిమిత్తమై చింతిస్తున్నావో, నీ చింత ఆయన చేతులకు అప్పచెప్పితే ఆ యేసయ్య నీ దగ్గర నిలబడి నిన్ను పేరు పెట్టి పిలిచేవాడు మన దేవుడు. తిరిగి లేచినటువంటి యేసయ్య నిన్ను పేరు పెట్టి పిలచాలని ఆశపడుతున్నాడు. ఎలాగంటే నీవు ఏడ్చినప్పుడు, నీవు కన్నీరు విరిచినప్పుడు, నీవు యేసును వెతికినప్పుడు, యేసు కొరకు నీవు పరిగెత్తినప్పుడు, యేసు కొరకు నీవు తలంచినప్పుడు యేసు నీ దగ్గర ఉండేదానికి ఆస్కారం ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ ఉపవాస దినాలన్నీ పూర్తి చేసుకుని, మంచి శుక్రవారం ధ్యానము చేసుకుని, ఈ పునరుత్థాన పండుగలోనికి నీవు వచ్చినావు. మరి ఈ ఉపవాస దినాలలో ఏ విషయమై నీవు ఏడ్చావో, ఏ విషయమై చింతించావో, ఏ విషయమై నువ్వు దుఃఖపడ్డావో, ఆ దుఃఖము దగ్గర, ఆ బాధ దగ్గర, ఆ కన్నిటి దగ్గర యేసు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. లేచిన యేసయ్య మొట్టమొదటిగా కన్నీరు విరిచే వారి దగ్గర ఉన్నాడు. నంద్యాలలో బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్, కలెక్టర్ రాజ్కుమార్ గనియా తదితరులు విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థులకు బహుమతులు అందజేసి సంబరాలు నిర్వహించారు. శివసన్న గారు ఎన్నో పదవులు చేశారు, పదవులకు వన్నెలు తెచ్చారు. శ్రామికుల కష్టజీవుల కష్టాలు తెలుసు ఆయనకు. ఎందుకంటే మనం చెమట పోతా ఉందంటే మన చెమట కాదు, మన రక్తం పోతా ఉంది. ఆ రకంగా శ్రమ చేస్తే కానీ మనకు ఫలితం దక్కడం లేదు. మనం అందరం పేదవారం రెక్కాడితే కానీ దొక్కాడుతాం. నేను కూడా ఈ పక్కనే 200 మీటర్ల దూరం నుండా
దీని వెనకాలనే పోతే మన బిడ్డలు ఎట రకంగా నివసిస్తున్నారు, వెనకాలనే ఈ స్టేజ్ వెనకకి పోతే మన బిడ్డలు ఏ రకంగా బతుకుతున్నారో మనకు తెలుస్తూ ఉంది. ఇన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మన బతుకులు అట్లనే ఉన్నాయి. కాబట్టి ఇందులో ఎన్నో మార్పులు రావాలా, పేదవారిని ఆదుకోవాలా, సమాజంలో గుర్తింపు రావాలంటే మనం ఏం చేయాలా? మనమందరం సంఘటితం కావాలా. మనమందరం సంఘటితం కాకపోతే రాజకీయాలు మీకు తెలుసు, మీకు అందరికీ రాజకీయాలు ఎప్పుడు కూడా రాజకీయ లబ్ధి పొందినవాడు మిమ్మల్ని చీల్చి రాజకీయాలు చేస్తాడు. కల్లేడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బాన్సువాడకు చెందిన అఖిల పెళ్లైన నెల రోజులు కూడా కాకముందే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మార్చి 5న శ్రీకాంత్తో వివాహం కాగా అత్తారింటికి వచ్చిన అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మర్రిపూడిలో విగ్రహాల ఆవిష్కరణపై టీడీపీ వైసీపీ నేతల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏర్పాటు చేసిన అంబేద్కర్, జగజీవన్ రామ్ విగ్రహాల ప్రారంభంపై ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నారు. పీకే పార్టీ అధినేత విజయ్ సమావేశానికి వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. మార్గ మధ్యంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న పలువురు గాయపడగా 12 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. பிளைன் சால் ஆகும்போது கேரளா இருந்திருப்பான் அங்கே எடுத்தீங்களா வண்டிக்கிட்ட? இல்லை இல்லை గోల్కొండ కోట సమీపంలోని తారామతి రిసార్ట్స్ లో డ్రగ్స్ పార్టీ బయటపడింది. మొత్తం 35 మంది పరీక్షలు నిర్వహించగా 8 మంది డ్రగ్స్ వాడినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కడప జిల్లా వేంపల్లి మండలం వీరన్న గట్టుపల్లె వద్ద పల్లె వెలుగు బస్ విద్యుత్ వైర్లు తాకడంతో మంటలు చెలరేగాయి. బస్సులో ఉన్న 21 మంది ప్రయాణికులు వెంటనే దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు.
నంద్యాల చిన్న చెరువు కట్ట వద్ద ట్రాఫిక్ సిఐ చాంద్ బాసా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యత, ట్రాఫిక్ నియమాల పాటింపు, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. అలాగే ర్యాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేయవద్దని హెచ్చరించారు. ఫోటో దిక్తే నాగే అడిపో ఫోటోలు కనిపిస్తా ఆత్మకూరు రోడ్ నుంచి వచ్చే 2-వీలర్ రైడర్స్ దయచేసి గమనించండి. మా జిల్లా ఎస్పీ సార్ సునీల్ సేన్ సార్ గారు ప్రతిరోజు ఈ ఏరియాలో ఎవరో ఒకరు చనిపోతారు యాక్సిడెంట్ అయ్యి. కాబట్టి దయచేసి ఎండకు మేము 11:30 నుంచి 1 గంట వరకు మేము ఇక్కడ హెల్మెట్ పట్టుకొని ఫైన్ వేస్తున్నాము. దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. మీతో పాటు ప్రయాణించే వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టించుకోండి. హ్యాపీగా ఇంటికి పోండి. హెల్మెట్ పెట్టకుండా మీరు పోవడం వల్ల ఇక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత తలకు దెబ్బ తగిలి చనిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు చాలా బాధపడతారు. దయచేసి ఫెన్నీ పోలీస్ కింద ప్రతి చోట మా జిల్లా ఎస్పీ సార్ గారు, జిల్లాలో ప్రతి ఎస్ఐ గారు, సిఐ గారు రోజులో ఎక్కడో చోట ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ హెల్మెట్ గురించి పెడుతూనే ఉన్నారు. కానీ పబ్లిక్ లో మార్పు రావడం లేదు. ప్రతిరోజు జిల్లాలో 2-3 వితౌట్ హెల్మెట్ లేకుండా చనిపోతున్నారు. హెల్మెట్ పెట్టకుండా యాక్సిడెంట్ చనిపోతున్నారు. దయచేసి మీరు ప్రజలు 2-వీలర్ రైడర్స్ దయచేసి గమనించండి. మీరు హెల్మెట్ పెట్టుకుంటే కింద పడినప్పుడు హెల్మెట్ మీ తలను కాపాడుతుంది. మీరు ప్రాణాపాయం నుంచి బయటపడతారు. మీరు మీ భార్య పిల్లలకి దగ్గరికి తొందరగా సేఫ్గా వెళ్తారు. హెల్మెట్ ఇవ్వకుండా కింద పడిపోయారనుకోండి, మీరు చనిపోతారు. ఒక్కోసారి కోమాలో ఉంటారు. లక్షలు ఖర్చు పెట్టినా కూడా బతుకుతారు గ్యారెంటీ లేదు. మేము మీ కోసము అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాం. ఏపీలోని రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో వింత ఘటన చోటు చేసుకుంది. జనసేన నేత తాతంశెట్టి నాగేంద్రపై విచారణ సందర్భంగా స్టేషన్ గేటుకు తాళాలు వేసి బేడీలు పెట్టడం వివాదాస్పదమైంది. హర్షవీణపై నడి రోడ్లో దాడి కేసులో నాగేంద్రపై SC/ST అట్రాసిటీ కేసు నమోదైంది. సాధారణ కేసుల్లో కఠినంగా వ్యవహరించే పోలీసులు ఈ కేసులో గోప్యంగా విచారణ జరపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కచ్ ప్రాంతంలో లక్షలాది ఫ్లెమింగో పక్షులు కనువిందు చేస్తున్నాయి. మంత్రి హర్ష సంఘవి షేర్ చేసిన డ్రోన్ వీడియో ఆకట్టుకుంటుంది. నాచు, రొయ్యలు ఆహారంగా తీసుకునే ఈ పక్షులు అక్కడి పోషకాల వల్ల పింక్ రంగులోకి మారి పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.